శ్రీరామ డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. కలవశ్రాంపూర్లో గ్రామ కార్యదర్శులు సర్పంచ్లకు ఒకరోజు శిక్షణా శిబిరం నిర్వహించారు. గ్రామాల్లో లభించే నీరు నాణ్యమైనదా కాదా తెలుసుకోవడానికి వివిధ రకాల పరీక్షలు చేసి చూపించారు. పరిసరాలు గ్రామాలు పరిశుభ్రంగా పారిశుద్ధ్యంగా ఉంటే దాదాపు నీరు కలుషితం కాదని, రోగాల బారిన పడకుండా ఉండవచ్చునని నీటి పరిశీలన అధికారి ఏ పరశురాములు తెలిపారు. అలాగే సిబో కోఆర్డినేటర్ వెంకటరమణ మాట్లాడుతూ నీటిలో ఉండే వ్యర్థాలను గురించి, వాటి వల్ల కలిగే అనార్థాల గురించి నివారణకు మార్గాలను సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సారయ్యగౌడ్, ఎంపీడీఓ సురేష్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ప్రవళిక, ఈఓపీఆర్డీ సత్తయ్య, సర్పంచులు, కార్యదర్శులు ఉన్నారు. అటెండ్ అయినటువంటి పరిస్థితి కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎందుకు చెప్తాను సాధ్యమైనంత వరకు ఈ అవకాశం అనేది సంవత్సరానికి ఒకసారి ఏదో ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ శిక్షణ తరగతులు. సరే, ఏది ఏమైనా ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి సమయం వెచ్చించి వచ్చినటువంటి సర్పంచులు మరియు ఉప సర్పంచులు కూడా నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా ఈనాడు ఉన్నటువంటి పరిస్థితులలో మన గ్రామంలో మంచినీటిని, పరిశుభ్రమైనటువంటి నీటిని గ్రామాల్లో ఉన్నటువంటి మన ప్రజలందరికీ తాగిస్తే ఆ పరిశుభ్రమైనటువంటి నీటితోటి రోగాల బారిన పడకుండా ఆరోగ్యకరంగా ఉంటారనేది ప్రధానమైనటువంటి ధ్యేయం. ముఖ్యంగా మనం చూస్తా ఉన్నాం ఈనాడు ఏదైతే మంచినీటి బోర్లు కానీ, తర్వాత వాగులలో ఉన్నటువంటి ఓపెన్ వెల్స్ కానీ, తర్వాత మానేళ్ళ కానీ రకరకాలైనటువంటి నీటి వసతులతోటి గ్రామీణ ప్రాంతాల్లో మన ప్రాంతాల్లో ఉన్న అందరికీ కూడా మంచినీటిని తాగించేటువంటి కార్యక్రమం నడుస్తాము. మరి ఇంకొక దానికి వస్తే, నీళ్లు లేనప్పుడు కూడా మనం వివిధ రకాలైనటువంటి రైతుల బావుల దగ్గర నుంచి కూడా కౌలు తీసుకొని కూడా నీళ్లు ఇచ్చినటువంటి సందర్భాలు చూస్తాము. ఇంకా కానున్నటువంటి పరిస్థితులలో ట్యాంకర్ల ద్వారా కూడా నీళ్లు సరఫరా చేసినటువంటి పరిస్థితి. ఒకప్పుడు గతంలో చూసినటువంటి పరిస్థితి అయితే మనకున్నటువంటి శరీరం తట్టుకోవడానికి, మన అవయవాలు కూడా ఏ నీరు తాగినా కూడా తట్టుకునేటువంటి శక్తి గతంలో మన పూర్వీకులు మనం చూసినాం. జరుగుతుంది కాబట్టి వాటిని కూడా మీరందరూ ఐడెంటిఫై చేయాలనే ఉద్దేశంతో తెలియజేస్తూ, ఇక్కడ ప్రత్యేకంగా కూర్చున్నటువంటి మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతాం. ఆ రకంగా ఈరోజు వాళ్ళిద్దరికి శిక్షణ కార్యక్రమం జరుపుకుంటున్నాం. అయితే ఈ విలేజ్ వాటర్ శానిటేషన్ కమిటీ మనకు ఈ త్రాగునీరు ఉద్దేశంగా మనకు మిషన్ భగీరథ ప్రోగ్రాం కూడా జరుగుతుంది. స్టేట్ లెవెల్లో అది ప్రస్తుతం కొనసాగుతుంది ఆ వర్క్. అయితే ఆ వర్క్ రేపు గ్రామాల వరకు వచ్చిన తర్వాత కూడా ఈ కమిటీ బాధ్యతలు ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఇంతకుముందు మనకు ఉన్న వాటర్ సప్లైకి ఇప్పుడు ఈ వాటర్ సప్లైకి తేడాలండి, ఏ విధంగా ఉండాలనే ఉద్దేశం మీద మనం ఇవాళ శిక్షణ కార్యక్రమంలో తెలుసుకోవడం జరుగుతుంది. అదే దేనికి ఏది వాడాలి, అన్ని రకరకాలు ఉన్నాయి కదా. మరి ఏమన్నా ఓదానికి ఓటిస్తే ఓటు అప్లికేషన్ కలవశ్రాంపూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 86వ వర్ధంతి వేడుకల్ని నిర్వహించారు. భగత్ సింగ్ స్ఫూర్తితో యువత ముందు నడవాలని, సామ్రాజ్యవాద మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలని ఎస్ఎఫ్ఐ మండలాధ్యక్షుడు రామగల్ల సురేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో వాసవి డిగ్రీ కళాశాల విద్యార్థినులు రజిత, సౌజన్య, మౌనిక, రమ్య, మమత తదితరులు ఉన్నారు. కొనసాగిద్దాం భగత్ సింగ్ ఆశయాలను, కొనసాగిద్దాం భగత్ సింగ్ ఆశయాలను. చదువుతూ పోరాడు, చదువుతూ పోరాడు. ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. భగత్ సింగ్ సామ్రాజ్యవాద మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడి
ఉద్యమాల్లో భగత్ సింగ్ తన జీవితాన్ని దారిపోశాడు. స్వతంత్ర ఉద్యమంలో కూడా భగత్ సింగ్ చాలా ప్రముఖ పాత్ర వహించాడు. భగత్ సింగ్ యొక్క ఆశయాలను దేశవ్యాప్తంగా కొనసాగిస్తామని విజ్ఞప్తి చేశారు. సుల్తానాబాద్ మండలం రేగడి మధ్యగుండ గ్రామంలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గురువారం టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కొనంనేని బాలాజీరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోదాడి రాజకుమరయ్య, ఎంపీటీసీ తిరుపతి, నాయకులు గట్టు శ్రీనివాస్, దయాకర్, నల్లగొండ స్వామి, నాగరాజ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సూరశ్యాం, తాత సదానందం, నోముల రాజిరెడ్డి తదితరులు ఉన్నారు. మద్దికుంట గ్రామంలో పూట తెలంగాణ రాష్ట్రంకి సభ్యత్వ నమోదు కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నది. కేసీఆర్ గారి పిలుపు మేరకు మరి గత 2.5 సంవత్సరాల నుంచి కూడా కేసీఆర్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చూసి చాలామంది తెలంగాణ రాష్ట్రంలో చేరడానికి ఉత్సాహం చూపుతా ఉన్నారు. దానిలో భాగంగానే ఇవాళ ఈ మద్దికుంట గ్రామంలోకి వచ్చినాం. మరి పెద్ద ఎత్తున ఈ గ్రామంలో సభ్యత్వం నమోదు అవుతా ఉన్నది. మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, గ్రామ శాఖ అధ్యక్షులు, టీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా పట్టుదలతోటి సభ్యత్వ నమోదు ఎక్కువ సంఖ్యలో చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా మరి అలా సుల్తానాబాద్ మండలం లోపల గతం లోపల అత్యధికంగా సభ్యత్వం నమోదు చేసినాం. మరి ఇప్పుడు కూడా దానికంటే కూడా రెట్టింపు సభ్యత్వం నమోదు చేసేటువంటి కార్యక్రమం నడుస్తూ ఉన్నది. జై తెలంగాణ, జై. ఓదెల్లో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. ఓదెల మండల కేంద్రంలో గురువారం టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని టీఆర్ఎస్ మండల శాఖ మాజీ అధ్యక్షుడు పల్లె కుమార్ గౌడ్, మాజీ ఎంపీటీసీ బోడగుంట చిన్నస్వామిల ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం చురుగ్గా నిర్వహించగా ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి సభ్యత్వానికి పెద్ద ఎత్తున ప్రజలు ముందుకు వస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పల్లె కుమార్ గౌడ్, బోడగుంట చిన్నస్వామి, ఎండీ సర్వర్, బుద్దే కుమార్, బోడగుంట మహేందర్, శంకర్, వంగ రాయమల్లు, రవి, మల్లయ్య, రాజయ్య, కుమార్, నాగపురి పైడిరాజు తదితరులు ఉన్నారు. గ్రామ ప్రజలు, ఓదెల మండల కేంద్ర ప్రజలు ఖచ్చితంగా దాన్ని అనుసరించి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని సభ్యత్వం తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి 2వసారి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఈరోజు ఓదెల గ్రామంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. గతంలో కూడా పెద్దపల్లి నియోజకవర్గ సభ్యత్వ నమోదు 1,13,000 పైచీలకు సభ్యత్వాలు చేసి తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిపిన ఘనత పెద్దపల్లి టీఆర్ఎస్ కార్యకర్తలకు దక్కింది. ఆ విషయంలో ఎమ్మెల్యే దాసర మనోహర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ సంవత్సరం కూడా ఈసారి సభ్యత్వ నమోదు కార్యక్రమాలలో కూడా 1,13,000 కాకుండా 1,50,000 వరకైనా కానీ టార్గెట్ పెట్టుకుని పెద్దపల్లి నియోజకవర్గ కార్యకర్తలందరూ కృషి చేసి ఆ స్థాయిని చేరుకోవాలనేటువంటి పట్టుదలతో, సంకల్పంతో, కృతనిశ్చయతో ఉండి ఆ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు అక్కడక్కడ పలు గ్రామాలలో, పలు మండలాలలో అంతటా మొదలు చేసి పెద్దపల్లి నియోజకవర్గాన్ని, పెద్దపల్లి జిల్లాలే కాకుండా మళ్లీ మొదటి స్థానం తెలంగాణ రాష్ట్రంలో సుద్దాల ప్రాథమికోన్నత పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వరరావు హాజరయ్యారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి గ్రామస్తుల సంపూర్ణ సహకారం అభినందనీయమని కొనియాడారు. స్థానిక ప్రజాప్రతినిధుల పిల్లలు సైతం ప్రభుత్వ పాఠశాలలో చదివించడం చాలా హర్షదాయకమని అన్నారు. 6వ తరగతి ఇంగ్లీష్ మీడియం కోసం అనుమతిస్తానని ఆందోళన చెందవద్దని అన్నారు. పాఠశాలలో మరింత మెరుగైన బోధన చేయాలని ఉపాధ్యాయులను కోరారు. ఈ సందర్భంగా 1వ తరగతిలో 21 మంది విద్యార్థులకు అక్షర శ్రీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి నరసింగం, గ్రామ సర్పంచ్ కాసర్ల అంజలి అనంతరెడ్డి, ప్రధానోపాధ్యాయులు జగదీశ్వరరావు, ఎంపీడీసీ సంపత్, విద్యా కమిటీ చైర్మన్ సతీష్, ఉపాధ్యాయులు, వైస్ చైర్మన్ బాలసాని సరిత తదితరులు ఉన్నారు.
ఇంత పెద్ద ఆవరణ ఏ ప్రాథమికోన్నత పాఠశాలకు ఇంత పెద్ద ఆవరణ లేదు. పాఠశాల ఆవరణ చాలా బాగుంది. అదే విధంగా దానికి తోడు ఇక్కడ ప్రజాప్రతినిధులు అదే విధంగా సిబ్బంది కూడా ఆ విధంగానే కృషి చేస్తున్నారు, దాన్ని మెయింటైన్ చేస్తున్నారు. ఆ విషయంలో అందరినీ అభినందిస్తున్నాను ఈ సందర్భంగా. ఇంకా పోగా ప్రధానోపాధ్యాయులు కొన్ని ప్రతిపాదనలు చేశారు. మీకు ఇక్కడ విద్యార్థుల సంఖ్య బాగా ఉంది, స్కూల్ బాగా నడుస్తుంది కాబట్టి ఉపాధ్యాయుల కొరత ఉన్నది అని తెలియజేశారు. 2 ఉపాధ్యాయులు కావాలని కోరారు. కానీ ఇమీడియట్ గా మటుకు ఒక ఉపాధ్యాయుని మీ పాఠశాలకు కేటాయిస్తాము. ఇక మిగతా మన ఎస్ఎంసీ చైర్పర్సన్ ఎంపీపీ గారు కూడా ఒక ప్రతిపాదన చేశారు. ఈ పాఠశాలకు ఇంగ్లీష్ మీడియం 6వ తరగతి ఇంగ్లీష్ మీడియం పర్మిషన్ లేదు. సో దానికి ప్రతిపాదనలు పంపించినట్టయితే తప్పనిసరిగా ఇంగ్లీష్ మీడియం కు 6వ తరగతి పర్మిషన్ ఇప్పించడానికి కృషి చేస్తాను. ఈ సందర్భంగా సుద్దాల గ్రామంలో ఉన్నత పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం ఇంత ఘనంగా జరగడం మరి మండలంలో మాకు మండల విద్యాధికారిగా నాకు కూడా చాలా గర్వంగా ఉంది. నేను చాలా సంతోషిస్తున్నాను. కన్నా ముందే ఈ గ్రామస్తులు హరితహారం ప్రారంభించుకున్నారు. మీకు చూస్తే కనిపిస్తుంది ఈ ఆవరణలోని 60 చెట్లు పెరిగినటువంటి చెట్లు చల్లగా ఈరోజు ఇంత హాయిగా చల్లటి గాలికి ఈ గ్రామస్తులు ఏనాడో నాటిన గిట్టుబాటు లేక మిర్చి రైతుల దిగాలు. మిర్చి ధర ఒక్కసారిగా పడిపోవడంతో రైతులు తీవ్ర దిగ్భ్రాంతి చెందుతున్నారు. ఓదెల మండలంలోని పలు గ్రామాల రైతులు మిర్చి పంట సాగు చేశారు. 6 కాలం కష్టపడి వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పంట పండిస్తే అమ్మబోతే అడవి, కొనబోతే కొరివిలా మారింది రైతుల పరిస్థితి. మందు పోసినాం, ముత్తారం పోయి మందులు తెచ్చినాం, మందులు కొట్టినాం. మందులు కొట్టినా కూడా మాకు పని చేస్తలేదు. అంతా అజీరిక పెట్టింది. ఎకరన్నర తోట పోసినాం, అజీరిక పెట్టింది. ఎకరన్నర తోటలో 4 క్వింటాల అయ్యే సుమారు లేదు. రోడ్లు పోయి ఈ గుళ్ళు గోపురాలు ఇవన్నీ చేసుకుంటూ వస్తా అంటే ఆసామికి గింత న్యాయం చేస్తలేరు. అసలే న్యాయం లేదు ఆసామికి. ఆసామిని పట్టించుకున్న లేరు. మక్క పెరడానికి వేస్తే మక్క పెరడి బొండ గాలికి పడ్డది, దాన్ని పట్టించుకోలేదు. పశువు అని వేస్తే పశువు పోయింది, వాన కొట్టి ఉప్పునే సజ్జ వచ్చింది. ఇక ఆసామి ఎట్లా బతాడు? ఇప్పుడు కైకిళ్ళు 200 ఇచ్చి ఏరిచ్చినావు. 200 ఇస్తే 1 గంట సేపు 3 గంటల సేపు పని చేస్తారు కైకిళ్ళు. ఇలా గింత గిట్లు ఉంటారా అంటే మేము రాహు కోలపోతామంటారు. విత్తనం పెట్టిన నుండి మందు బస్తాలకు, క్రిమిసంహార మందులకు, కూలీలకు అధిక మొత్తంలో పెట్టుబడి అవుతుందని, కానీ మిర్చి పంట అమ్మితే పెట్టిన పెట్టుబడిలో సగం కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. గింజలకే 10-15 వేలు అయినాయి. ఇప్పుడు అలా పెట్టడానికి ఒక 20-25 అయినాయి. మళ్ళీ ఏంటంటే ఇవి ఇప్పుడు కొట్టుడు మందులకు 60-70 వేల దాకా అయినాయి. నేను పోసింది ఎకరా 10 గుంటలు. ఇప్పుడు ఏరటానికి 34 వేలు అయినాయి. ఇక కలుపులు గిలుపులు అవన్నీ వేరే అయింది. కానీ ఇప్పుడు మళ్ళీ తాలుగాలు ఏరటానికే ఒక 30-35 మంది పట్టేట్టున్నారు. 30-35 మంది పట్టేట్టున్నారు. అసలు కథకి ఇది పోదాం, మార్కెట్కి పోదాం అంటున్నాం, 4-3 వేలు అంటారు. అసలు ఏంది మా పరిస్థితి, ఏంది మా కథ, ఏంది మా బాధకి ఇది. మందు బస్తాలు వేరే, ఇంకా ఇక మళ్ళా కొట్టుడు మందులు ఇంకా అవి వేరే. ఇక రైతులు ఆత్మహత్య చేసుకోకపోతే ఏం చేసుకుంటారు ఇట్లా ఈ పరిస్థితులు ఉంటే? ఇప్పుడు గిట్లా ఈ రేట్ల 3-4 వేలు అంటే ఏం బతుకుతాము, ఏం చేస్తాము? పోసిందే 50 గుంటలే. ఉన్న కాడికి అదే పోతే పత్తి పెట్టుకున్నా మంచుకున్నా. అప్పుడు పత్తి పెట్టుకో అనేది పత్తి అసలే అద్దండ్రి. ఇప్పుడు పత్తి రేట్లో గట్లుండే, మిర్చి రేట్లో గిట్లుండే. 10-12 వేల మిర్చి రేట్ అని ఉండాలి కంపల్సరీ. ఇకనైనా ప్రభుత్వం రైతులకు మద్దతు ధర 10,000 నుండి 15,000 వరకు ఉండేలా చూసి రైతులను ఆదుకొని మద్దతు ధర కల్పించకపోతే పెట్టిన పెట్టుబడులు రాక అప్పులు అధికమై రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. కూలీల రేటు అధికంగా అయ్యిందని, కానీ మిర్చి ఏరి ఎండబోసి తాలుకాయ వేరు చేసి మంచి మిర్చిని బస్తాల్లో తీసుకుపోయి మార్కెట్లో ఉంచితే వ్యాపారులు అతి తక్కువ ధరకు అడుగుతున్నారని, ఇష్టముంటే ఇవ్వు లేకపోతే లేదని బెదిరిస్తున్నారని రైతులు వాపోయారు. 3 లక్షలు అయినాయి తోటకు. ఈ రేటు చూడబోతే రేట్ లేదు, 200 కూలి. ఈ అమ్మితే ఆడికి పోతే పరిశాన్ అవుతుంది. ఇదంతా గొడవలు మస్తు ఉన్నాయి మాకు. 10టికి వస్తారు. ఈ కూళ్ళు అన్ని మాకు ఏం వస్తలేవు, ఈ పెట్టుబడి వస్తలేదు. ఇవాళ 40 మంది తోట్ల
40 మందికి 8,000 కిరాయిలు అన్ని లెక్క పెడితే ఇలా 10,000 ఖర్చు. 10,000 ఖర్చులో ఆడికి పోతే 20,000 వస్తలేవు. ఆడికి అమ్ముడు పోతేనైతే మొన్ననైతే 60,000 వచ్చినాయి, 30,000 కిరాయిలు కూళ్ళు అయినాయి. ఆ కూళ్ళు పెట్టుబడి అన్ని లెక్క పెడితే ఏమున్నది ఇక చెప్పుర్రు ఇక మీరే. రైతుకు 10,000 కంటే తక్కువ ఉంటేనైతే మేము ఒప్పుకోము. అది మళ్ళీ వచ్చే సంవత్సరానికి పెట్టుడా ఊకునుడా అన్నది మాకు అర్థం అయితే లేదు. మిర్చి పంట సాగు చేసి 6 కాలం కష్టపడి పంట చేతికి వస్తుందన్న సమయానికి మద్దతు ధర లేకపోగా ఈ అకాల వర్షాలు గాళ్ల వల్ల పంటకు తీవ్ర నష్టం వాటిల్లిందని ప్రభుత్వం వెంటనే తమను ఆదుకోవాలని సరైన మద్దతు ధర ప్రకటించి నష్టపోయిన పంటకు సరైన పరిహారం అందేలా చూడాలని రైతులు డిమాండ్ చేశారు. సుల్తానాబాద్ మండలం పూసాల అనుబంధ విలేజ్ శాస్త్రనగర్ లో గ్రామ దేవత పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట ఆలయ ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విగ్రహ ప్రతిష్ట జరిపి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు బోనాలు నెత్తిన పెట్టుకుని డప్పు చప్పులతో శివసత్తుల పూనకాలతో ఆలయం వరకు ఊరేగింపుగా వెళ్లి బైండ్ల పూజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శనం చేసుకుని ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని గ్రామ దేవతను వేడుకున్నారు. ప్రతిష్ట అవుతుంది. మా కరెంట్ ఆఫీస్ ముంగట దొరలు ప్రేమ దొరదేవుడు మహేంద్ర మీరు కవరేజ్ అయినా అంటే శాస్త్రనగర్లో పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. దీన్ని భక్తులందరూ ఎంతో ఇష్టంగా వైభవంగా జరుపుకోవడం జరిగింది. దీనివలన ఈ కార్యక్రమం వలన ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, పంటలు వంటి అందరూ అభివృద్ధి చెందాలని గ్రామ ప్రజల తరఫున భగవంతుని వేడుకుంటున్నాం. భక్తి శ్రద్ధలతోటి ఈరోజు పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట చేసుకోవడం జరుగుతున్నది. మేమందరం కూడా గ్రామస్తులందరం కూడా చాలా సంతోషంతో ఈ పోచమ్మ తల్లి దీవెనలు మా గ్రామంలో మరి మండలానికి కూడా అందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ ఆ పోచమ్మ తల్లి యొక్క దీవెనలు ప్రతి ఒక్కరి మీద మెండుగా ఉండాలని, వాస్తు ప్రకారం గ్రామంలో నుండి ఈశాన్య మూలలో పోచమ్మ గుడి ఉండాలని ఒక ఉద్దేశంతో
ఇక్కడ వాస్తవంగా శాస్త్రీయంలో ఉన్నటువంటి దళితులు, బలహీన వర్గాల వారు అందరూ కలిసి ఈ దేవస్థానంలో, ఎందుకంటే వాస్తు ప్రకారం ఈశాన్యం ఉండాలని ఒక సదుద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగం పంచుకున్నటువంటి ఎవరైతే దాతలు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వారికి వారి కుటుంబాలకు ఈ పోచమ్మ తల్లి దీవెనలు ఉండాలని, ఇప్పుడు గత 2-3 సంవత్సరాల నుంచి వెళ్ళి దీన్ని మంచిగా చేసుకోవాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేసినాము. దానికి సారు చంద్రయ్య సార్ గారు కొంచెం ముందుకొచ్చి అందరినీ కొంచెం మోటివేషన్ చేసి డబ్బులు కలెక్షన్ చేసుకొని మేమే అందరం చేసుకున్నాము. దీనికి మన గ్రామ పెద్దలు కూడా చాలా మంది సహకరించారు. గ్రామస్తులందరూ కూడా సుఖశాంతులతోని జీవించాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు, పాడి పంటలు వృద్ధి చెందాలని ఉద్దేశంతో ప్రతిష్టాపన జరుపుకుంటున్నాం. భక్తులను ఆకర్షించే విధంగా ఉంటుందని, అదేవిధంగా మరి ఈ గ్రామము సస్యశ్యామలం కావడానికి, భోగభాగ్యాలు అనుభవించడానికి దోహదపడే విధంగా ఆ దేవతామూర్తి మరి కనికరిస్తుందని, ఈ రోజు నుంచి నిజంగా కూడా మరి భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొనే విధంగా చూస్తుందని చెప్పి భావిస్తూ ఈ కార్యక్రమంలో కూడా పాలు పంచుకున్నటువంటి వృద్ధులకు, మహిళలకు, అదేవిధంగా మరి యువక మిత్రులందరికీ సుల్తానాబాద్ గ్రామ పంచాయతీ తైబజార్ వేలంపాటకు ఎవరూ ముందుకు రావడం లేదు. గ్రామంలో సోమవారం జరిగే వారసంత కోసం వ్యాపారులకు అనువైన స్థలం లేకపోవడంతో వ్యాపారులు వారసంతకు రావడం లేదని, దీంతో తైబజార్ వేలం పాడిన వ్యక్తికి నష్టం వాటిల్లుతుందని అంటున్నారు. గ్రామ పంచాయతీలో 2 సార్లు వేలం ప్రకటన జరిపినా కూడా వేలంలో 3 వ్యక్తులు ఇదే విషయం చెప్పినట్లు ఈవో అనిల్ రెడ్డి తెలిపారు. దీనిపై జిల్లా కలెక్టర్ కు విన్నవిస్తానని ఈవో చెప్పారు. ప్రతి సోమవారం మాకు ఇక్కడ వారసంతా స్థలం లేదు, జనార్దన్ బాగా ఇబ్బంది అవుతుంది, అక్కడ ట్రాఫిక్ బాగా ప్రాబ్లం ఉన్నది. మాకు ఎక్కడైనా వారసంతకి స్థలం చూపెట్టాలని కోరుతాను. రెవెన్యూ వాళ్ళు, పోలీసు సిబ్బంది వాళ్ళు, ఎందుకంటే రోడ్ల మీద పెట్టే పోలీసు వాళ్ళు ప్రభుత్వ భూమిలో పెట్టి రెవెన్యూ లేదు మాదని వాళ్ళు ఎలగొట్టుడు, వాళ్ళు ఊళ్ళో కూడా వచ్చిన ఆటోలు పట్టుకొని 1000, 2000, 15,000 మాలు పట్టుకొని వచ్చి వాళ్ళు తీర సమయానికి అక్కడ దుకాణం పెట్టుకుంటే ఇది ఇంటి నుంచి అలా తీసేయడం చెప్పి మొత్తం ఎక్కడికో తీసుకుపోయాడు వారసుడు. వాడు వచ్చిన ఈ రోజు వచ్చిన మార్కెట్ అంగడికి వ్యాపారస్తుడు మళ్ళీ ఇంకో నెక్స్ట్ వారం వస్తూనే లేకపోయి అటువంటిప్పుడు ఇక్కడ సుల్తానాబాద్ అసలు అంగడి ఏంది, ఇక్కడ అచ్చుడేందుకు ఈ 1000 రోడ్డు మారంత రోడ్డు అనేది వారు వస్తుందని చెప్పి వాళ్ళు గతంలో చాలా సార్లు చెప్పారు. అయినా కానీ ఇప్పుడు స్థలం కేటాయించి మెయిన్ ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ ఉన్న స్థలమే కానీ ఇంకెక్కడైనా కానీ అనుకూలంగా ఉన్న స్థలం వ్యాపారస్తులకు ఇరిగేషన్ కానీ లేకపోతే ఇక్కడ ఎక్కడైనా కానీ వ్యాపారస్తులకు సకూలంగా ఉంటే వారసంత నడుస్తుంది తప్ప అంతవరకు వారసంత నడవదు. రోడ్ల మీద దండ చేసుకుంటూ కూడా వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది, వచ్చిపోయే జనాలకు కూడా ఇబ్బంది అవుతుంది. మేము గ్రామ పంచాయతీ కోరేది ఒకటే, మాకు స్థలం కేటాయించి మీరు అనుకున్న రేట్ వస్తుందా రాదా అప్పుడు చూడండి తప్ప ఏదో మేము మా గ్రామ పంచాయతీ ఆదాయం పెంచుకుందాం, మేము మీరు ఎక్కడైనా పోయి మాకైతే డబ్బులంతా సరిపోయిన ఉద్దేశం ఉంటే మాత్రం అది మంచిది కాదు. ఈ వేలంలో ఈ డిపాజిట్ కట్టిన వారు ముందుకు రావడం లేదు వేలం పాట పాడడానికి. మేము ఇక్కడ బహిరంగ వేలం నిర్వహించినప్పుడు మేము ఒకవేళ పాట పాడి మేము చేజిక్కించుకున్నా కూడా ఈ ట్రాఫిక్ సమస్య వల్ల కానీ ఇక్కడ ఇరుకు రోడ్డు ఇది చేయడం వల్ల కానీ ఈ రెవెన్యూ వాళ్ళు ఆ సుంకర్లు వాళ్ళు వచ్చి మా యొక్క సామాన్లు కానీ తీసేస్తున్నారు అనే ఉద్దేశం కొద్ది మేము ఇంత అయితే మేము పాడలేము, మీరు ఎక్కడైనా స్థలం చూపిస్తే మేము వేలం పాట పాడగలము, లేకపోతే మేము ఈ వేలంకి రాలేము అని చెప్పి ఇప్పుడు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మా వంతు సహకారం ఏమైనా ఉంటే అందిస్తామని నేను చెప్తున్నాను. మిగతా ఉంటే ఈ వారసంతకు కానీ పశువుల సంత స్థలానికి గవర్నమెంట్ స్థలం కేటాయించడానికి శ్రీత కలెక్టర్ గారికి దరఖాస్తు చేయడం జరుగుతుంది. మాకు ప్రభుత్వ యంత్రాంగము, రెవెన్యూ పక్షంగనము, ప్రభుత్వ స్థలము మేము ఇక్కడ అమ్మనీయము కానీ చిరు వ్యాపారులు అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అదేవిధంగా రోడ్ల మీద పెడుతున్నాము, ట్రాఫిక్ నిబంధనలు ఉన్నాయని చెప్పి పోలీస్ ఇబ్బందులు జరుగుతున్నాయి. దానికి గాను మరి గ్రామ పంచాయతీ పాలకవర్గం పక్షంగా మేము పూర్తి స్థాయిలో నిమగ్నమై మేము వారికి చేదోడు వాదోడు గ్రామ పంచాయతీ ఆదాయం పెంచడానికి మేము సహకరించాలని మేము వారు సహకరిస్తుంటే మా పంచాయతీ వ్యవస్థలో మా డిపో గాని మా కార్యదర్శులు గాని ఈ ఆదాయాన్ని ఎలాంటి పట్టింపు లేకుండా ఆదాయం నష్టం జరిగే విధంగా అటువంటి రిపోర్టు ఉన్నతాధికారులకు తెలియజేయకుండా మరి నష్టం జరిగేటువంటి పరిస్థితి ఎవడో ఒకరు ఇచ్చినటువంటి దరఖాస్తు మూలంగా గ్రామంలో వివిధ వార్డులలో పెట్టుకునే సోమవారం సంతను నిషేధం చేయడము సరైన విధానం కాదు. ఇవాళ సుల్తానాబాద్ 13-14 వేల జనాభా కలిగినటువంటి గ్రామము మరి ఆర్థికంగా మరి ఇలా నష్టం జరుగుతున్నది.
ఈ యొక్క ఆదాయంతో ఈనాడు 50 మంది సఫాయి సిబ్బంది, ఇలా వాటర్ సప్లై సిబ్బంది, మరి ఎలక్ట్రికల్ సామాన్లకు కానీ మంచినీటి సరఫరా నిబంధనలు కానీ వీటన్నిటికీ మెయింటెనెన్స్ చేయడానికి ఆదాయ వనరులు సమకూర్చుకునేటువంటి ఒక పక్క ప్రభుత్వం ఆ మాట చెప్తే అధికారులు దానికి వ్యతిరేకంగా మరి పనిచేస్తే ఈ గ్రామాలకి ఏ విధంగా పట్టుకొమ్మలుగా అభివృద్ధి చెందుతాయని చెప్పి నేను ఈనాడు అధికారులను ప్రశ్నిస్తున్నాను. కాబట్టి అధికారులు దీని మీద సరైనటువంటి సమగ్ర విచారణ జరిపి అసలు ఇది ఎందుకు నష్టం జరుగుతుంది ఈ గ్రామానికి అనేది పూర్తి స్థాయి విచారణ చేసి ఉన్నతాధికారులు సమగ్రమైన నివేదిక ఇచ్చి టెండర్దారులకు వారికి వెన్నంటూ ఉండి వారికి నష్టపోకుండా చిరు వ్యాపారులకు ప్రోత్సహించే విధంగా మనం కృషి చేయవలసినటువంటి అవసరము ప్రభుత్వము, ప్రజాప్రతినిధులకు, అధికారులకు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కాళేశ్వరాంపూర్ మండలం ఇప్పలపల్లి గ్రామానికి చెందిన అల్లం రాజయ్యను మండల యూత్ అధ్యక్షునిగా నియమించి ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. యాదవ చైతన్య వేదిక మండల యూత్ అధ్యక్షునిగా నియమించినందుకు కృషి చేసిన రాష్ట్ర అధ్యక్షులు గొర్ల ఐలేష్ యాదవ్ కు, కూకర్ల నవీన్ యాదవ్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఓదెల మండలంలోని ఓదెల బీసీ హాస్టల్లో భగత్ సింగ్ 86వ వర్ధంతి సందర్భంగా ఎస్ఎఫ్ఐ మండల శాఖ ఆధ్వర్యంలో భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షులు పల్కల సుగ్నాకర్ రెడ్డి, నాయకులు అనిల్, వెంకట్, ప్రసాద్, బాలు తదితరులు ఉన్నారు. ఓదెల మండలంలోని గుంపులలోని అంగన్వాడీ కేంద్రాల్లో బాలింతలు, కిషోర బాలికలు, చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారంపై ఐసీడీసీ సూపర్వైజర్ పద్మ, సర్పంచ్ ఉప్పుల సంపత్ కుమార్లు తనిఖీ చేసి వివరాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు రమాదేవి, యశోద, ఏఎన్ఎం మాధవి, స్థానికులు ఉన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.